విజయవాడలో ఘనమైన చరిత్ర కలిగినటువంటి ఒక కాలేజీని నేలమట్టం చేశారు. ఆ నేలమట్టానికి సంబంధించి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిందని చెప్పి ఏదైతే అందరికీ తెలిసినా ఉల్టా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ వెళ్ళి మా కాలేజీని కూల్చారని చెప్పి కేసు పెట్టినటువంటి వింత విచిత్రమైన పరిస్థితి. శాతవాహన కళాశాల నేలమట్టం, విజయవాడలో అర్ధరాత్రి కాలేజీ భవనాల కూల్చివేత, కోర్టు ఆదేశాల మేర పేరు చెప్పి వ్యక్తి దౌర్జన్యం, తరగతి గదుల్లో బల్లలు తీసుకెళ్లిన వైనం, శిథిలమైపోయిన 55 ఏళ్ల ఘన చరిత్ర, పోలీసులకు ఫిర్యాదు చేసిన సొసైటీ సభ్యులు. ఇది జ్యోతిలో వార్త. మీరు ఈనాడు చూసుకుంటే ఏదైతే ఒక్క సెకండ్ ఈనాడులో శాతవాహన కళాశాల భవనాలు కూల్చివేత, మిగిలిన వారిని కోల్చకుండా అడ్డుకున్న పోలీసులు, కోర్టు తీర్పు అర్ధరాత్రి తర్వాత కరెంట్ ఆపేసి కూల్చివేత, శుక్రవారం వేకువన 2 గంటలకు జేసీబీలతో కళాశాల ప్రాంగణంలో తరగతి కార్యాలయ గదులను కూల్చేశారు. ఉదయం 7:30 గంటలకు సమాచారం అందుకున్న సూర్యారావుపేట పోలీసులు కళాశాలకు చేరుకొని కూల్చివేతలను ఆపేశారు. 2 గంటలకు స్టార్ట్ చేశారంట, 7:30 దాకా పోలీసులకి సమాచారం లేదంట. ఇది విజయవాడ నగరంలోనే ఉన్నావా లేదంటే ఆఫ్రికా ఎడారుల్లోనే ఉన్నా జరిగింది ఇన్సిడెంట్? విజయవాడ నగరంలో 2ంటికి కూలుస్తున్నారు. ఆ కాలేజీ దగ్గర వాచ్మెన్ ఉంటాడు. కాలేజీ దగ్గర వాచ్మెన్తో పాటు ఒక 2-3 పనిచేస్తారు. ఆ ఎదురు పక్కన పోలీసులు కూడా ఆ రూట్లో తిరుగుతూనే ఉంటారు. కనీసం తెల్లారు 4 5 తెలుస్తారు. ఆల్రెడీ అది వివాదంలో ఉందని తెలుసు. ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆ శాతవాహన ప్రిన్సిపాల్ని కిడ్నాప్ చేశాడని తెలుసు. కానీ పోలీసులు 7:30 దాకా సమాచారం అందలేదంట. మామూలు పోలీసు వ్యవస్థ అద్భుతంగా పనిచేస్తుంది. ఆలపాటి ఫిర్యాదుపై కేసు నమోదు. ఎమ్మెల్సీయే నా కాలేజీని కూల్చేశారని చెప్పి ఎమ్మెల్సీ వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాడంట. ప్రిన్సిపాల్ మిగిలిన 10 మంది మీద కేసు పెట్టారంట. ఏం జరుగుతుంది రాష్ట్రంలో? అసలు ఎమ్మెల్సీ కాలేజీని అర్ధరాత్రి కూల్చివేయటం, ఎవడో వచ్చి కూల్చేయటం అసలు పాజిబులా? తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీని మళ్ళీ ఎమ్మెల్సీ కంప్లైంట్ ఇచ్చాడంట, నా కాలేజీ కూల్చేశారంట. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంత బ్రహ్మాండంగా వ్యవస్థలు పనిచేస్తున్నాయి అనేది ఇది ఒక ఎగ్జాంపుల్. గతం గుర్తులేదా జగన్ అని హెడ్డింగ్ పెట్టి జనాన్ని భయపెట్టేలా కోవిడ్పై రోతరాతలు, బ్లీచింగ్ చల్లాలని, పారాసిటమాల్ వేసుకోవాలని నాడు జగన్ సలహా, కోవిడ్ సమస్య కాదని ప్రకటించిన నవ్వుల పాలు, మాస్కులు అడిగిన డాక్టర్కు చిత్రహింసలు, 2వ దశలో తీవ్రత తక్కువ అయినా యాగి అని చెప్పి ఓ హెడ్డింగ్ పెట్టారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి పత్రిక, సాక్షి పత్రిక సర్కారు చోద్యం చూస్తుందంటూ, కోవిడ్ సమస్యపై సర్కారు చోద్యం చూస్తుందంటూ వార్త రాస్తుందంట. దానికి జగన్ రోతరాతలని హెడ్డింగ్ పెట్టారు. మరి మీరు కోవిడ్ మీరు చోద్యం చూస్తున్నారు అధికారులు, అందుకనే రాశారు. దానికి నీకొచ్చిన నొప్పి ఏంటి రాధాకృష్ణ నీకొచ్చిన నొప్పి ఏంది? ప్రభుత్వం మీద వార్త రాస్తే మధ్యలో నువ్వు బ్రోకర్ అయింది ప్రభుత్వానికి ఏమన్నా? మరి నీకు నొప్పి ఏంది? నీ పత్రిక మీద రాస్తే నువ్వు వేడు, నీకు వచ్చిన నొప్పి ఏంటి? నువ్వు మా మీద రాస్తున్నావు కాబట్టి రోజు దానికి సంబంధించి మేము మాట్లాడుతున్నాం. నువ్వు మా మీద రోజు బురదలతో వార్త రాస్తున్నావు కాబట్టి మేము మాట్లాడతాం. ప్రభుత్వం మీద జగన్మోహన్ రెడ్డి గారి పత్రిక రాస్తే నీకేంటి నొప్పి మధ్యలో? నువ్వెవడవు అసలు? అంటే నువ్వు ప్రభుత్వంలో భాగస్వామే, లేదంటే ప్రభుత్వానికి మధ్యలో ఏమన్నా బ్రోకర్ పని ఏమైనా చేస్తున్నావా? కోవిడ్కి సమస్య అంటే కోవిడ్ సమస్యపై సర్కారు చోద్యం అని రాశారంట. అవును, చోద్యం చూస్తున్నారు కాబట్టి రాశారు. దీనికి మళ్ళీ డాక్టర్ సుధాకర్ చిత్రహింసలు పెట్టారంట. ఒక తాగి ఎట్లా నానా యాగి చేశాడో, తాగుబోతులు కూడా చేయని విధంగా అతను ఏ విధంగా చేసి అమనాభూతులు తిడుతుంటే అలాంటి వ్యక్తికి మీరు మద్దతు తెలుపుతారు. ఇంకా దాని మీద వార్తలు రాస్తున్నారు. కొసమెరుపు అని రాసి, కరోనా సమయంలో రాజకీయ పార్టీల నేతలు సామూహిక కార్యక్రమాలు దూరంగా ఉండాలి అంటూనే గత ఏడాది ఎన్నికల ఫలితాలు వెలువడిన జూన్ 4న వెన్నుపోటు దినోత్సవంగా జరపాలని పిలుపునవడం జగన్కే చెల్లింది. మీరు మన మహానాడు చేశారు కదా, లక్షల మంది అని చెప్పి మీరు కూడా ఆపేయాల్సింది, చెప్పాల్సింది చంద్రబాబు నాయుడు గారికి. అప్పుడు దానికి పర్మిషన్ లేనప్పుడు దీనికి పర్మిషన్ ఇవ్వకుండా ఉంటే సరిపోయేది కదా. అప్పుడు ఎవరూ చేయకుండా ఉండేవాళ్ళు. ఇప్పుడే మీరే రోజు చేయొచ్చు. మరి దీపావళి చేసుకుందాం, మరి ముగ్గులు వేసుకుందాం, మరి పిలుపునిచ్చింది ఎవరో? గొబ్బెమ్మలు పెడదాం, గొబ్బెమ్మ పూలు పెడదాం. రాష్ట్రంలో మరో 2 కోవిడ్ కేసులను రాసి, కోవిడ్ కేసులు పెరుగుతుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. వైద్యులు సూచిస్తే కరెక్టే, కానీ సాక్షి పేపర్ సూచిస్తే మాత్రం తప్పు. ఏం వార్త రాసావా? పక్కనే రాసావు, చూసుకోవాలి కదా. వైద్యులు సూచిస్తున్నారని తీసేస్తే సరిపోయేది. ఎలాంటి బురదలుతారంటే, కోవిడ్ లాంటి సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి మేలు ఈ దేశ చరిత్రలో ఎవరో చేయాల, అంత గొప్పగా పనిచేశారు. కోవిడ్కి సంబంధించి దాదాపుగా వేలాది మంది ప్రాణాలను కాపాడారు. ఇది ఫ్యాక్ట్.